భర్త మదన్ మోహన్ ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మదన్ మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మీడియా ముందు ఫస్ట్ టైం వచ్చారు, కానీ చాలా క్వశ్చన్స్ అలానే ఉండిపోయాయి. ఏంటంటే మీరు ఎప్పుడైతే మీకు అనుమానం వచ్చిందో అప్పుడు డైరెక్ట్ మీరు లీగల్ గా కాంటాక్ట్ అవ్వకుండా మీడియా ముందుకు వచ్చి ఇస్తున్నారు. దీని అనుకున్న ఆంతర్యం ఏంటి? డైరెక్ట్ గా లీగల్ గా అంటే ఇప్పుడు నాకు ఆమె ఒక ఆన్సర్ అంటూ ఏది చెప్పట్లేదు. నాకు మెంటల్ రిలీఫ్ ఏంటంటే ఫస్ట్ ఆ ఫాదర్ ఎవరు నేనైతే అమ్మాయిని ఎలుకోదలుచుకుంటాను. అమ్మాయికి అయితే కంపల్సరీ డైవర్స్ ఇస్తాను. లీగల్ కూడా ఫైల్ చేస్తున్నాను. వాళ్ళ రేపు వీఆర్ గోయింగ్ టు ఫైల్ లీగల్లీ అండ్ విల్ కాల్ ఫర్ ద DNA టెస్ట్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ ద డైవర్స్ ఆల్సో. అది జరుగుతుంది పక్క. ఇప్పుడు ఏంటంటే నాకు గత జనవరికి ల్యాండ్ అయిన యూఎస్ నుంచి జనవరిలో ఇండియాకి వచ్చాను. అప్పటి నుంచి కూడా ఐఎమ్ స్ట్రగ్లింగ్ అండ్ మెంటల్ గా నాకు అసలు ఫాదర్ కూడా తెలియదు. అమ్మాయిని వదిలేయాలంటే అట్లా వదిలేసేది కాదు. ఫాదర్ ఎవరో తెలిస్తే బాబుకి తప్పకుండా డైవర్స్ ఇస్తాను. ఎందుకంటే రేపు ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు నాకు. కాబట్టి దట్ ఈస్ రీజన్ మీడియా ముందుకు వచ్చాను. ఇప్పుడు శాంతి గారు కాళింగిరి గారు నా శ్రీమతి ఎవరైతే చెప్తున్నారో నా భర్త అని సుభాష్ రెడ్డి గారు ఆయన ఏమో నేను కాదు అంటున్నారు. మీకు వీడియో రికార్డు కూడా ఇచ్చాను. ఆమెనేమో నా భర్త అంటారు, ఆయనేమో నేను కాదు DNA టెస్ట్ రెడీ అంటారు. నాకు తెలిసి నేనైతే ఫాదర్ కాదు. నాకున్న మెడికల్ ఎవిడెన్సెస్ రికార్డ్స్ ప్రకారం శాంతి తనకు చెప్పింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారి పేరు తను చెప్పింది. సో అందుకే నేను మొన్న నాకున్న డౌట్స్ ని నేను పెట్టాను వాళ్ళ హెడ్ ఆఫీస్ కి. సో ఇప్పుడు నేను అందుకే DNA టెస్ట్ ద్వారా నాకు న్యాయం జరగాలి. DNA టెస్ట్ ద్వారా ఫాదర్ ఎవరో తెలియాలి. అంటే మీకు 2013 లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక మీరు అమెరికాకి వెళ్ళారు. 2022 వెళ్ళాను. అమెరికాకి వెళ్ళారు. అంటే కన్సీవ్ ఎప్పుడైందని మీకు తెలిసింది? నేను 2013 నుంచి 22 వరకు కలిసే ఉన్నాం. 2022 జనవరిలో అమెరికాకి వెళ్ళాను. నేను సెప్టెంబర్ లో 1 వీక్ వచ్చాను. 2022 సెప్టెంబర్ లో 1 వీక్ వచ్చాను. తను ఆల్రెడీ జూలై 28 కన్సీవ్ అయినట్టు నా దగ్గర మెడికల్ రికార్డ్ ఉంది. అంటే మీకు నేరుగా ఫోన్ చేసి చెప్పారా? లేదు, నేను మెడికల్ రికార్డ్స్ మొన్న ఇండియాకి వచ్చిన తర్వాత మెడికల్ రికార్డ్స్ తీస్తే దాంట్లో నేను ఆల్రెడీ వచ్చిన 1 వీక్ లో నాతో కలిసినప్పటికీ ఫిజికల్ గా అప్పటికి నేను కలిసినప్పటికీ తన కడుపులో 2 months బేబీ ఉన్నట్టు నాకు ప్రూఫ్ దొరికింది. కానీ శాంతి మాత్రం ఇప్పటికే ఆల్రెడీ ఈయనతో కలిసి ఉన్న ఫొటోస్ రిలీజ్ చేసింది. మీకు ఇవన్నీ తెలియలేదా సోషల్ మీడియాలో? ఇప్పుడు శాంతితో కలిసి ఉన్న ఫోటోలు అవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి బాబుని ఎత్తుకున్న విజువల్స్ ఆ ఫోటోని ఇప్పుడే వీటికి ఎక్స్ప్లెనేషన్ ఆ ఫోటోని ఇప్పుడే చూశాను. ఇందాక 1 గంట కింద చూశాను, బయటకు వచ్చాయి. నేను ఇప్పుడే చూశాను. నిన్న శాంతి కూడా తనే చెప్పింది సుభాష్ రెడ్డి గారే. నేనేమంటానంటే సుభాష్ రెడ్డి గారు బయటకు వచ్చి నేనే తండ్రిని చెప్పి DNA టెస్ట్ ప్రూవ్ చేసుకుంటే దేర్ విల్ బి నో ఇష్యూస్. ఓవరాల్ గా చెప్తున్నాడు అది. ఎందుకంటే నాకు ఇది ఆడపిల్లలు ఉన్నారు వెనకాల. తనే ఫాదర్, తనేమో మీకు ఇచ్చాను ఒక వాయిస్ రికార్డు, మీరు తీసుకోండి. దాంట్లో ఆయన పక్క క్లియర్ గా చెప్పాడు. అది మొన్న 1 month కింద మాట్లాడు. నేను ఫాదర్ ని కాదు, నేను DNA టెస్ట్ రెడీ అంటాడు. ఫోటోలో ఇంత క్లియర్ పిక్చర్ ఉన్నాక మళ్ళీ మీరు విజయసాయి రెడ్డి పేరు ఎందుకు తెస్తున్నారు? విజయసాయి రెడ్డి గారి పేరు శాంతి చెప్పింది నాకు. ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు విజయసాయి రెడ్డి గారి పేరు శాంతి కాళింగిరే చెప్పింది నాకు. తర్వాత నేను మెడికల్ రికార్డ్స్ అపోలో హాస్పిటల్కి వెళ్తే ఈయన పేరు ఉంది. ఈయన పేరు బయటకు వచ్చిన తర్వాత శాంతి కూడా ఈయన అంటుంది. నిన్న ఫస్ట్ మీటింగ్ లో ప్రెస్ మీట్ లో సుభాష్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నామో నేను కాదు అంటాడు అనేసి వాయిస్ రికార్డ్ ఇచ్చారు. అది మీకు ఇచ్చారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఆ ఫాదర్ ఎవరు ఫోటోలు ఓవరాల్ గా కాకుండా DNA టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తే దేర్ వోంట్ బి నో ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అండ్ కన్ఫ్యూజన్స్. అంటే మీరు ఇప్పుడు ఈ ఫోటోలు నమ్ముతున్నారా లేకుంటే? నాట్ 100%, 50-50 ఛాన్సెస్. 50-50. అంటే ఎప్పుడు చూసారు ఈ ఫోటోస్? నేను ఇవాళ చూడ ఫస్ట్ టైం. ఇంతకుముందు దగ్గర మీరు కూడా బాబుని ఎత్తుకున్నారంటే మరి అప్పటికి సుభాష్ తో పరిచయం ఉందని మీకు తెలియదా? లేదు. వినండి. నేను జనవరిలో వచ్చాను, 2024 లో జనవరిలో వచ్చాను. అంతవరకు నా బేబీ తను చెప్పింది అదే. ఫస్ట్ 12 నెలలు నా బేబీ, అంటే పుట్టినప్పుడు 9 నెలలు. అంటే మీరు కన్సీవ్ అయినప్పుడే మీకు అనుమానం ఉందని అన్నారు. మళ్ళీ మీ బేబీ అని ఎలా తను నాతో ఫిజికల్ రిలేషన్ లో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే 1 వీక్ వచ్చానో అప్పుడు ఉన్నప్పటికీ తన కడుపులో ఉన్న బిడ్డ ఉన్నట్టు నాకు తెలియదు. నాతో ఫిజికల్ 1 వీక్ వచ్చి వెళ్ళిన తర్వాత అమెరికాకి వెళ్ళిన తర్వాత నేను కన్సీవ్ అయ్యానని చెప్పింది. ఏమని నాతో కన్సీవ్ అయినా చెప్పింది. సో నా బిడ్డే అనుకుంటారు. సో అప్పటికి 2 months అది నాకు అప్పుడు తెలియదు. ఎప్పుడైతే రికార్డ్స్ తీసానో ఆ రికార్డ్స్ తెలిసింది అప్పటికి తన కడుపులో 2 నెలల బిడ్డ ఉన్నట్టు తెలిసింది. సో 12 నెలలు నా బిడ్డ అనింది. తర్వాత IVF అని చెప్పింది. తర్వాత విజయసాయి రెడ్డి సార్ పేరు చెప్పింది. నేను మెడికల్ రికార్డ్స్ ఇస్తే ఈయన పేరు ఉంది, సుభాష్ రెడ్డి గారి పేరు. ఫోటోలు ఇప్పుడు చూస్తాను. ఈ ఫోటోలు ఇప్పుడు చూస్తాను. హానెస్ట్గా చెప్తున్నాను. ఐఎమ్ స్వేరింగ్ ఆన్ మై కిడ్స్. ఇవాళ బయటకు వచ్చే ఫోటోస్. సో ఫోటోలు బట్టి ఓవరాల్ గా తనేమో ఇదనే అంటారు, తనేమో సుభాష్ రెడ్డి గారు కాదంటారు. నేను విజయసాయి రెడ్డి సార్ పేరు చెప్పింది. ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు? నేను మీడియా ముందు వచ్చి అడిగేది ఏంటంటే సుభాష్ రెడ్డి గారా, విజయసాయి రెడ్డి గారా, అందరూ DNA టెస్ట్ వచ్చేసి టెస్ట్ చేసేసుకుంటే ఆ బేబీకి ఎవరో
ఫాదర్ క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ బేబీ కూడా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ ఉండవు. అంటే సుభాష్ తో కలిసి శాంతి ఇక్కడ బారసాల కూడా చేసింది. ఇదంతా జరుగుతుంటే మీకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేదా? లేదు, అసలు లేదు. నాకు ఆ ఫోటోస్ చూస్తుంది ఇప్పుడు నేను. అంటే ఇదంతా ఎక్కడ విజయవాడలోనా? నాకు తెలియదు అసలు ఎక్కడ. అసలు నాకు ఆ సుభాష్ రెడ్డి ఎవరు కూడా తెలియదు. ఆ సుభాష్ రెడ్డి ఎప్పుడు తెలిసిందంటే ఆ మెడికల్ రికార్డ్స్ ఏప్రిల్ మెడికల్ రికార్డ్స్ తీసినప్పుడు ఆయన పేరు ఫస్ట్ టైం తెలిసింది. ఇప్పుడు ఫోటోలు ఇవాళ బయటకు వచ్చాయి. నేను ఇన్ని రోజులు ఎత్తుకుతున్నాను. గత జనవరి నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ పట్టి 6 నెలలు పట్టింది బయటికి రానికి. ఈ 6 నెలల్లో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఆల్ ద ఎవిడెన్సెస్. మెడికల్ రికార్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకోగలిగాను కానీ ఇది కలెక్ట్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఈ ఫోటోస్ బయటకు వచ్చినాక కూడా మీరు విజయసాయి రెడ్డి పైన చేసిన ఆరోపణలు కట్టుబడి ఉంటున్నారా? విజయసాయి రెడ్డి పేరు చెప్పింది నేను కాదు, శాంతి నాకు చెప్పింది. ఇప్పుడు శాంతి తను చెప్పింది నాకు, నేను కాదు చెప్పింది. శాంతి తను నాకు చెప్పింది జనవరి ఫిబ్రవరి మార్చి. అంటే శాంతి చెప్పినట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? అంటే విజయసాయి రెడ్డి పేరు చెప్పి భార్య తన నా భర్త నాకు చెప్పింది. ఇది నేను ప్రమాణపూర్వకం చెప్తున్నాను. ఇక దానికి ఎవిడెన్సెస్ అంటే ఉండవు. నేనే చెప్పాను. నేను తప్ప అంత పెద్ద ఆయన్ని బదనం చేయాలి. ఆయన నాకు శత్రువు కాదు. ఆయన పెద్ద ఆయన అంత పెద్ద ఆయన బదనం చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఆమె చెప్పిందే నేను చెప్తున్నాను. ఫస్ట్ నా లేదు నేను చెప్పింది. సుభాష్ రెడ్డి పేరు ఎప్పుడు చెప్పలేదు నాకు. రికార్డ్స్ ఇస్తే ఈయన పేరు ఉంది. ఈయనేమో నేను కాదు అంటాడు. నేను మాట్లాడినప్పుడు ఆ రికార్డు మీకు ఇచ్చాను. సో ఇప్పుడు ఎవరు? ఈయనేమో కాదంటాడు, శాంతి ఏమో ఈయనే అంటాడు. ఫస్ట్ నా నెలలో ఆయన పేరు చెప్పింది. నేను కాదనేది నాకు 99% తెలుసు. ఒక 1% ఏమో ఛాన్సెస్ ఉండొచ్చు నాకు తెలియదు. సో నేను కూడా టు ప్రూవ్ మై ఇంటిగ్రిటీ ఐఎమ్ ఆల్సో రెడీ ఫర్ DNA టెస్ట్. అంటే ఇప్పుడు DNA టెస్ట్ కి ఎవరెవరు? నేను పెట్టిన 2 పేర్లు, విజయసాయి రెడ్డి సార్, సుభాష్. కానీ ఇక్కడ మనకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది కదా. ఆయన ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు ఆయనకి ఫోన్ నెంబర్ ఇచ్చాను. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి చెప్పి DNA టెస్ట్ ప్రూవ్ చేసి ఇచ్చామని చెప్పండి. అప్పుడు సుభాష్ రెడ్డి విజయసాయి రెడ్డి సార్ పనిలేదు నాకు. ఈయన మీడియా బయటకు వచ్చి నేనే తండ్రిని ఒప్పుకొని DNA టెస్ట్ చేసి ప్రూవ్ చేయమనండి. విజయసాయి రెడ్డి సార్ పేరుతో నాకు పనిలేదు. నా ఆబ్జెక్టివ్ ఏంటంటే విజయసాయి రెడ్డి సార్ ని బదనం చేయడం కాదు, సుభాష్ రెడ్డి బదనం చేయడం కాదు, శాంతిని బదనం చేయడం కాదు. మై ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ క్లియర్. ఐ వాంట్ టు నో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద బేబీ, దట్ మేల్ బేబీ, టెక్నికలీ క్లినికల్ దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. మీరు అంటున్నారు ఏ భర్తకు రాని కష్టం మీకు వచ్చిందని చెప్తున్నారు. కానీ ఒక ఆడపిల్లకు ఒక సొంత భర్త అలిగేషన్స్ చేయడం ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం వచ్చింది. అసలు ఒకవేళ తప్పుడు ఆరోపణలను చేస్తే ఏంటి మీరు? తప్పుడు నా బిడ్డ అయితే కాదు, అది పక్క. నేనైతే లీగల్ భర్తని. భర్తగా నాకు హక్కు ఉంది. నాకు ఇది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ బేబీకి తండ్రి ఎవరు తెలుసుకోవాలని హక్కు నాకుంది ప్రైమ్ ఆఫీసర్. దాంతో పాటుగా ఆ బాబుకి తండ్రి ఎవరు చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఆ బాబుకు చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మీకు ఉంది, నాకు ఉంది, మనందరికీ ఉంది. అది చెప్తే అంత క్లారిఫికేషన్స్. ఇంకా ఆడపిల్లలు ఏ భర్త కూడా, నా పిల్లలకు తల్లి, నా భార్య, ఏ భర్త కూడా ఇంత బయటకు వచ్చి చెప్తున్నాడంటే వాడికి ఎంతో మానసిక శోభ ఉంటే తప్ప బయటికి రాడు. సో అంతో మానసిక శోభ జనవరి నుంచి ఈ జూలై వరకు 7 నెలలు పడ్డాను. ఇంకా నాకు సొల్యూషన్ కనిపించలేదు. లీగల్ గా తప్పకుండా ప్రొసీడ్ అవుతాను DNA టెస్ట్ కి. దానికన్నా ముందు ప్రజల ముందు పెడితే ఆ విధంగానే సరే కల్ప్రిట్స్ బయటకు వస్తారు. ఐ డోంట్ నో హూ ఇస్ ద కల్ప్రిట్. శాంతి ఏమంటున్నారు? DNA టెస్ట్ అంటే ఓకే అంటారా ఏంటి? ఎవరికి శాంతి అంటే మీరు ఇదంతా గొడవ జరుగుతున్నప్పుడు శాంతి మీతో కాంటాక్ట్ లోకి వచ్చిందా? లేదు, ఈ మధ్య కాలం లేదు. గత 10 డేస్ నుంచి లేదు. సో నేను గత 10 డేస్ నుంచి, అంటే మిగతా టైంలో మాట్లాడుతుంది. ఈ గత 10 డేస్ నుంచి లేదు. అంటే ఈ గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి లేదు, ప్రెస్కి వచ్చినప్పటి నుంచి లేదు. సో DNA టెస్ట్ చేసి నేను ఎవరెవరైతే చెప్పినట్టు చేస్తే ఎవరికి కన్ఫ్యూజన్స్ ఉండవు ఫ్యూచర్ అనేది నా ఆర్గ్యుమెంట్. కానీ డివర్స్ కాకుండా ఇప్పుడు ఈమె అధికారికంగానే ఇట్లా ఫొటోస్ బయటకి ఎలా రిలీజ్ అవుతాయి అని చాలా మంది క్వశ్చన్ ఉంది. అది నాకు అర్థం కావట్లేదు. అది ఎవరు రిలీజ్ చేశారో. నేనైతే ఐఎమ్ ప్రామిసింగ్ అన్న కిడ్స్ అంటే వాళ్ళ పెద్దలు కూడా ఉన్నారు కదా. ఎవరు పెద్దలు? ఎవరు? శాంతి ఎరుకల వాళ్ళు ఎవరు? రెడ్డిస్. శాంతి ఎరుకల వాళ్ళు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి. ఎవరు పెద్దలు నాకైతే తెలియదు. అంటే ఒకవేళ ఉంటే మరి మ్యారేజ్ శాంతి ఫ్యామిలీ సైడ్ వాళ్ళు లేరా? ఎవరు లేదు. శాంతి ఫ్యామిలీ సైడ్ అంటే మేము ఎరుకలే కదా. శాంతి కూడా ఎరుకలే. ఎరుకల మాకు తెలుసు. మరి వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. ఒకవేళ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్ రిలీజ్ చేయమను. మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు ఇవన్నీ పక్కన పెడితే DNA టెస్ట్ అయితే మ్యాండేటరీ. ఫోటోస్, మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ దిగొచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫోటోస్ కూడా దిగొచ్చు. అది పాయింట్ కాదు. DNA సర్టిఫికేట్ ఆల్రెడీ బేబీ పుట్టేశాడు కాబట్టి ఆ బేబీకి ఫాదర్ క్లినికల్ గా ప్రూవ్ అవ్వాలి. క్లినికల్ గా ప్రూవ్ అవడమే దీనికి సొల్యూషన్. దిస్ ఈస్ మై రిక్వెస్ట్. ఇన్ కేస్ DNA టెస్ట్ ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఒప్పుకోవాలి. అంటే ఒప్పుకోవడం మన చేతి లేదు. కోర్టుకి నేను రిక్వెస్ట్ చేస్తాను. కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. కోర్ట్ డైరెక్షన్స్ ఇస్తే ఒప్పుకోవడం అనేది ఉండదు. ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్. నా చేతిలో లేదు అది. కోర్ట్ హ్యాస్ టు గివ్ ద డైరెక్షన్స్. కానీ ఎక్కడైతే కన్సీవ్ అయిన దగ్గర అక్కడ భర్త సంతకం ఎప్పుడైతే ఆపరేషన్ చేసేటప్పుడు భర్త సంతకం కూడా సుభాష్ రెడ్డి ఉన్నదని చెప్తున్నారు. మరి ఇంకా మీరు విజయసాయి రెడ్డి వైపు ఎందుకు పోతున్నారు? ఆయన దగ్గరికి ఏం పోవట్లేదు. నాకు ఫస్ట్ శాంతి ఆయన పేరు చెప్పింది. ఆయన దాని మీద స్టాండ్ చెప్పట్లేదు. అంటే ఎప్పుడు చెప్పింది శాంతి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. అప్పటికి ఎన్నో నెల? బాబు పుట్టేశాడు. అప్పటికి బాబు పుట్టేశాడు. పోయిన ఏప్రిల్ గా పుట్టాడు. ఈ ఏప్రిల్ కి 1 year కూడా అయిపోయింది. నేను జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చినాక నాకు నిజాలు తెలిసి
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విజయసాయిరెడ్డి గారి అని చెప్పింది శాంతి పేరు. నేను హాస్పిటల్కి వెళ్తే ఈయన పేరు ఉంది. ఈయననేమో ఈయనతో మాట్లాడితే నేను కాదంటాడు, రికార్డ్ చేశాను. ఈ శాంతి ఏమో ఆయనే అంటారు. సో నేనేమంటానంటే ఎవరికి స్టాండ్ తీసుకోవాలి దీంట్లో. ఆ పిల్లోడు తండ్రి ఎవరు తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, నాకే కాదు ప్రపంచానికి తెలియాలి. రేపు నా పిల్లోడు గౌరవంగా బ్రతకాలంటే ప్రపంచానికి తెలియాలి. కాబట్టి ఇది అందరూ మన రెస్పాన్సిబిలిటీ. అటు నేనైతే నాకు ఎవరైతే డౌట్ ఉన్నాయి విజయసాయిరెడ్డి సార్ కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి కూడా ఎందుకు బయటకు రావట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు శాంతి ఫోన్ లో మాట్లాడింది. ఇప్పుడు అదే ఇట్లా మీరు ఏమంటారు సుభాష్ రెడ్డి గారు, ఇట్లా మీ పేరు వస్తుంది బయటికి అంటే నేను DNA టెస్ట్కి రెడీ, కోర్టుకు రెడీ. ఎప్పుడన్నారు? 2 months కింద ఫోన్ లో మాట్లాడాను. 2-3 months కింద ఎప్పుడైతే ఆయన మెడికల్ రికార్డ్స్ చూసానో, చూసిన తర్వాత ఆయన ఫోన్ చేశాను, నేను రెడీ దేనికైనా టెస్ట్ కి, DNA టెస్ట్ కి రెడీ, నేను ఫాదర్. అదే మీకు ఇచ్చాను రికార్డ్. ఆ రికార్డ్ మీరు చూడండి, 10 minutes రికార్డ్ ఉంది, దాంట్లో క్లియర్ గా చెప్తాడు. సో ఆయనేమో కాదంటాడు, ఈమెమో ఆయనే అంటాడు. నాకు చెప్పిందేమో శాంతి ఆయన పేరు, పెద్ద ఆయన పేరు. ఈ కన్ఫ్యూజన్స్ లో ఫొటోస్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, పెద్దలు ఇవన్నీ కాదు. లెట్ us go for a clinical test. ఎవరెవరైతే పెద్ద ఆయన పేరు, పెద్ద ఆయన నాకు పెద్ద ఆయన అంటే విజయసాయిరెడ్డి సార్ అంటే నాకు చాలా అభిమానం. ఒకవేళ ఆయన కాకపోతే తప్పేం లేదు దీంట్లో. ఆయన పేరు చెప్పింది కాబట్టి చెప్పాను, తప్పేం లేదు. అది టెస్ట్కి వచ్చేసి తన ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకుంటే, ఒకవేళ ఆయన కాకపోతే నేను సారీ చెప్తాను, ప్రజలందరికీ చెప్తాను తప్పు అయిపోయింది, శాంతి చెప్పింది నేను చెప్పాను, అపాలజీ. ఆయన డిఫేమ్ అయినట్టు అయినట్టు కాదు దీంట్లో. ఎందుకు డిఫేమ్ అయినట్టు? నేను తప్పు సారీ అని చెప్తాను కదా ఆ రోజున. సారీ సార్ ఇంత పెద్ద మనిషిని దీంట్లో తీసుకొచ్చాను. ఇప్పుడు అన్న జరిగిన ఆరోపణలన్నీ పోవు కదా. నేను సారీ చెప్తే పోతా, ఎందుకు అంటే ఇదేది మనం చంపట్టదు కదా ఎవరిని. నేను నా అంతకు నేను చెప్పట్లేదు విజయసాయిరెడ్డి సార్ పేరు. శాంతి చెప్పింది నేను చెప్తున్నాను, శాంతి చెప్పింది నేను చెప్తున్నాను. ఇది నా సొంత కల్పితం కాదు ఇది. కాబట్టి రేపు పొద్దున ఒకవేళ కాదనుకోండి, నేను అందరి ముందు సారీ చెప్తాను. సార్ కాళ్ళ మీద పడమంటే కాళ్ళ మీద పడతాను, సాష్టాంగ నమస్కారం చేసి తప్పు అయిపోయింది సార్, మీలాంటి పెద్ద మనిషికి డిఫేమ్ చేశాను, ఇంకొకసారి ఇటువంటి రిపీట్ కాదు. ప్రజలకు తెలుస్తుంది కదా, అది కూడా అది రిపీట్ అవుతుంది కదా. అప్పుడు ఆయన క్లీన్ చిట్ తోటి అంటే వస్తుంది. అది ఎవరైనా సరే, ఒకవేళ సుభాష్ రెడ్డి గారు కాకపోతే సుభాష్ రెడ్డి కూడా చెప్తాను. నేను ఒకవేళ నా బేబీ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, చేస్తాను కంపల్సరీ. నా బేబీ అయితే యాక్సెప్ట్ చేస్తాను కదా, DNA టెస్ట్ లో ప్రూవ్ అయితే. ఇట్ ఇస్ వెరీ సింపుల్. నా బేబీ కాదని నాకు తెలుసు ఎవిడెన్స్ ప్రకారం, నేను DNA టెస్ట్ రెడీ, నా బేబీ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ మీ బేబీ అయితే మళ్ళీ మీరు శాంతితో నార్మల్ గా ఉంటారా? కంపల్సరీగా యాక్సెప్ట్. మరి ఇవన్నీ అన్న అలిగేషన్స్ ఇవన్నీ ఎలా? DNA టెస్ట్ చేయాలి కదా ఫస్ట్, కండిషన్ అప్లై. DNA టెస్ట్ తర్వాత జరిగేది. DNA టెస్ట్ అయితే అవ్వాలి కదా. నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే DNA టెస్ట్ అవ్వాలి. ఎవరెవరికి నీ ఆ పేర్లకి DNA టెస్ట్ అయితే ఆటోమేటిక్ DNA టెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్ అంతే కదా. ఒకటమ్మా ఇప్పటి వరకు 19% నా బేబీ కాదు, 100% నేను చెప్తున్నాను కదా మెడికల్ రికార్డ్స్ ప్రకారం. ఎందుకంటే నేను ఆ టైంలో అమెరికాలో ఉన్నాను, ఇండియాలో లేదు. టెక్నికల్ గా నా బేబీ కాదు, టెక్నికల్ గా అంటే మెడికల్ రికార్డ్స్ ప్రకారం, టెక్నికల్ ఇన్ సెన్స్ మెడికల్ రికార్డ్స్ ప్రకారం నా బేబీ కాదు. ఇప్పుడు నా బేబీ కాదన్నప్పుడు ఇద్దరు పేర్లు చెప్తా ఉంది. ఆ ఇద్దరు పేర్లు ఎవరు, వాళ్ళకి ఇంటిగ్రిటీ వాళ్ళు కాదు అన్నప్పుడు ధైర్యంగా ముందుకు రావచ్చు. తప్పేముంది దాంట్లో? తప్పేం ఉండదు, తప్పేం లేదు కదా. ధైర్యంగా ముందుకు వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంటిగ్రిటీ. మీరు చివరిగా శాంతి నుంచి ఏం కోరుకుంటున్నారు? తప్పకుండా ఈ బాబుకి ఎవరో తండ్రి ఎవరో టెక్నికల్ ప్రూవ్ చేస్తే, సో అంటే మీకు అన్యాయం జరుగుతుంది కదా, మీకు ఏమైనా ఇప్పుడు మరి ముందు తండ్రి ఎవరో తెలిస్తే ఆ తర్వాత కూర్చొని టర్మ్స్ కండిషన్స్ మాట్లాడుకోవడమా, డైవర్స్ ఇవ్వడమా, అవన్నీ తర్వాత అంటే ఇప్పుడు మీకేం లేవా అంటే పర్టికులర్ గా ఇప్పుడు ఆమె నుంచి ఇది తీసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్ ఇస్ 2 years. ప్రస్తుతానికి నేను దాని మీద లేను. నా ఆబ్జెక్టివ్ వచ్చేసి బేబీ ఫాదర్ ఎవరు తెలియాలి, అది నా ఆబ్జెక్టివ్. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఖచ్చితంగా DNA టెస్ట్ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి.